ఏంటి మీ పత్తి పంటని గులాబీ పురుగు కొలికేస్తుందా? అయితే ప్రభాత్ సీడ్స్ వారి రే పత్తి విత్తనాలని తెచ్చుకోండి. పంట త్వరగా చేతికి రావడం వల్ల అటు గులాబీ పురుగు నుంచి తప్పించుకోవడమే కాకుండా రెండో పంట కూడా వేసుకోవచ్చు. విన్నారుగా, ప్రభాత్ సీడ్స్ వారి రే పత్తి విత్తనాలనే వాడండి, లేదంటే అప్పుడాలు వడియాలైపోతాయి. బుల్రాజు ఏంట్రా అందరూ కట్టుకుని వచ్చారా? పత్తి పంటలు అప్పుడాలు వడియాలైనయా? అయ్యాయి బుల్రాజు. పండించడానికి కష్టం కొండంత, వచ్చే దిగుబడి మాత్రం గోరంత, అంతేనా? అంతే బుల్రాజు. వచ్చే పత్తి కూడా సులువుగా రాదు, సగం చేతికి సగం మొక్కకి, అవును కదా? అవును బుల్రాజు. ఏంటి మీ పత్తి పంటని గులాబీ పురుగు కొలికేస్తుందా? అయితే ప్రభాత్ సీడ్స్ వారి రే పత్తి విత్తనాలని తెచ్చుకోండి. పంట త్వరగా చేతికి రావడం వల్ల అటు గులాబీ పురుగు నుంచి తప్పించుకోవడమే కాకుండా రెండో పంట కూడా వేసుకోవచ్చు. విన్నారుగా, ప్రభాత్ సీడ్స్ వారి రే పత్తి విత్తనాలనే వాడండి, లేదంటే అప్పుడాలు వడియాలైపోతాయి. బుల్రాజు ఏంట్రా అందరూ కట్టుకుని వచ్చారా? పత్తి పంటలు అప్పుడాలు వడియాలైనయా? అయ్యాయి బుల్రాజు. పండించడానికి కష్టం కొండంత, వచ్చే దిగుబడి మాత్రం గోరంత, అంతేనా? అంతే బుల్రాజు. వచ్చే పత్తి కూడా సులువుగా రాదు, సగం చేతికి సగం మొక్కకి, అవును కదా? అవును బుల్రాజు.